కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. విద్యార్థుల రిజల్ట్స్, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇంట్లో శుభకార్యమైన తెలుగువారికి గుర్తొచ్చే దైవం తిరుమల వెంకన్నే. మరోవైపు వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎస్ఎస్టీ టోకెన్లో ఉన్న భక్తులు సర్వదర్శనానికి 24 గంటల నుండి 30 గంటల వరకు సమయం పడుతోంది. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు క్యూ లైన్ వ్యాప్తించింది. భారీగా తరలివస్తున్న భక్తులతో టీటీడీ చర్యలకు సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా భక్తులకు పాలు, ఆహారం అందిస్తోంది. నిన్న శ్రీవారిని 68,315 మంది భక్తులు దర్శించుకోగా 44,107 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.94 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ ప్రకటించింది. తిరుమలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. మాధవి, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగిసి ఉండటంతో, దీనితోటి పరీక్షల ఫలితాలు వెలువడటంతో పెద్ద సంఖ్యలో మొక్కులు తెచ్చుకునేందుకు తిరుమలకు భక్తులు తరలి వస్తున్నారు. దీంతో తిరుమల కొండల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం భక్తజన సందోహం కనిపిస్తోంది. దీంతో దర్శనానికి అంటే ఎలాంటి ముందస్తు టికెట్, ఆన్లైన్ దర్శన టికెట్ కానీ లేదా తిరుపతిలో ఇచ్చే ముందస్తు ఉచిత టైం స్లాట్ టికెట్లు లేని సర్వదర్శన భక్తులకు దాదాపు 30 గంటల దాకా సమయం పడుతుంది. దీంతో వైకుంఠం కంపార్ట్మెంట్ లోని మొత్తం 32 కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయాయి. దీంతో బయట దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు వ్యాపించి ఉన్నాయి. ప్రస్తుతం క్యూ లైన్ ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న సర్కిల్ వరకు, మొత్తం అక్కడ ఉన్న ఏదైతే గోగర్భ డ్యామ్ పక్కన ఉన్న సర్కిల్ వరకు వ్యాపించి ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో భారీగా భక్తుల సంఖ్య పెరగడంతో టీటీడీ అధికారులు కూడా దర్శన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. క్యూ లైన్ లో ఉండే వాళ్ళకి ప్రస్తుతం వేసవి కూడా కొనసాగుతుండటంతో వేసవి ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఆరు బయట క్యూ లైన్ లో కూడా ప్రత్యేక షెడ్లు నిర్మాణం అయితే చేపట్టారు. అలాగే అక్కడే తాత్కాలిక ఏదైతే వాటర్ పైప్ లైన్ అని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో భక్తులైతే దాదాపు అంటే రోజుకు పైగా ఒక రోజంతా కూడా దర్శన కంపార్ట్మెంట్ లో స్వామివారి దర్శనం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో టీటీడీ కూడా ఈ ప్రోటోకాల్ దర్శనాలు మినహా ఇతర విఐపి దర్శనాలు కూడా రిఫరెన్స్ లెటర్లను కూడా స్వీకరించడం లేదు. కేవలం ప్రోటోకాల్ వ్యక్తులకు మాత్రమే పరిమితం చేసినట్టుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రద్దీ ఇక మళ్ళీ స్కూళ్లు మొదలయ్యే వరకు కూడా కొనసాగే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. దీనికి తోడు వేసవికి సంబంధించి కూడా ఎండల తీవ్రత పెరగడం, దాదాపు తిరుమల కొండపైన కూడా దాదాపు 42-43 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదవుతున్న నేపథ్యంలో వేసవి ఇబ్బందులు లేకుండా కూడా తిరుమల వ్యాప్తంగా కూడా భక్తులకు మంచినీటి, ఇతర వసతి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రద్దీ పెరగడంతో భక్తులకు వసతి గదులు దొరకడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో ఎక్కువ మంది భక్తులు సేద తీరేలా పిఎస్సిలోనే అక్కడే ఉన్న పిలిగ్రిమ్ అకామిడేషన్ సెంటర్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మిగతా తల నీలాల సమర్పణ కోసం మిగతా చోట్ల కూడా రద్దీ, ఎక్కువ సంఖ్యలో భక్తులు అక్కడ గుమి కొడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద తిరుమల దర్శనానికి అయితే వేసవి సెలవుల ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో దాదాపు 30 గంటల సమయం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ రోజు గురువారం కావడంతో ఇక శుక్ర, శని, ఆదివారాల్లో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇదే రష్ కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో దీనికి తగ్గట్లుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. నిన్న కూడా దర్శనానికి దాదాపు 86,000 మంది భక్తులు నిన్న ఒక్క రోజులోనే స్వామివారిని దర్శించుకున్నారు. దాదాపు 46,000 మంది తలనీలాలు కూడా సమర్పించారు. స్వామివారి ఆదాయం కూడా గణనీయంగా దాదాపు 3.9 కోట్లు రావడం జరిగింది. మొత్తం మీద తిరుమల 7 కొండల్లో కూడా ప్రస్తుతం భక్తుల కిటకిటలాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో టీటీడీ కూడా అప్రమత్తమై ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్న ఈ టోల్ గేట్ దగ్గర కూడా భారీగా వాహనాలు అయితే పెరిగిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ట్రాఫిక్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని క్రమబద్ధీకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మళ్ళీ స్కూళ్లు, కాలేజీలు తెరిసే వరకు కూడా తిరుమలలో ఇదే తీరులో రద్దీ కొనసాగే అవకాశం ఉండటంతో దానికి తగ్గట్టుగా కూడా అధికార యంత్రాంగం సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. మాధవి, ఇప్పటి వరకు అప్డేట్స్.